హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది మా ఫస్ట్ డే క్లాస్ అనమాట. అండ్ 5 డేస్ జరిగిందండి క్లాస్ అయితే కనుక. బట్ అక్కడ వీడియోసు అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా! సోషల్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించడం. వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో నేనైతే అడగలేదు. అండ్ వాళ్ళకి ఫస్ట్ అయితే నేను చెప్పలేదు. లాస్ట్ డే మాత్రమే తెలిసిందనమాట. సో, నేను వీడియోస్ కూడా ఏమి షూట్ చేయలేదండి. బట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందరం వీడియోస్ తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ప్రాసెస్ రిలేటెడ్ అనమాట. సో, అది నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను. బట్ అన్నీ షేర్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలీదు. అందుకని నేను చాలా లిమిటెడ్‌గా ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో, ఇదైతే గనక ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న గోల్డెన్ సోప్ అనమాట. మనకి షైనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. గ్లో కూడా మంచిగా వస్తుందని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతుంది. సో, మీకు తెలుసా ఈ సోప్ గురించి అనేది కామెంట్ చేయండి. నేనైతే చూసాను కానీ బట్ నేనైతే ఎప్పుడు ట్రై హలో చేయలేదండి. అండి. మీకు వ్లాగ్ కంటిన్యూగా చూడొచ్చు కానీ, బట్ మార్నింగ్ 10కెళ్ళి ఇప్పుడు నేను షూట్ చేస్తుంది 6:00కి షూట్ చేస్తున్నా ఈవినింగు. సో, చెప్పాను కదండీ నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి. ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళాను. సో, మార్నింగ్ 10కి వెళ్ళాననమాట. నాకు లంచ్ కూడా కుదరలేదండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తే నేను యాక్చువల్లీ మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళలేదు. ఎందుకంటే ఒక 1 ఆర్ 2 అవర్స్ ఉంటది. నేను వచ్చేస్తాను. లంచ్ ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నాను. పిల్లలకైతే పెట్టి పంపించేసాననమాట. బట్ కుదరలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే బయట ఆర్డర్ పెట్టుకున్నాడు. అండ్ నేను కూడా వచ్చేటప్పుడు అది ఆర్డర్ పెట్టినా కూడా అది వచ్చే టైం అంటే అది వచ్చేంత వరకు వెయిట్ చేయలేక ఇక్కడే నేను అంటే వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొని వచ్చేసి ఫాస్ట్‌గా తినేసి వెళ్ళిపోయాననమాట. సో, నేను ఇంటికొచ్చేటప్పటికి 4:40, 4:50 అయిపోయిందనమాట. వచ్చేసి బాగా హెడేక్‌గా ఉండింది. ఎందుకంటే ఇన్ని రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లానే కూర్చొని అందులో కన్నడ నాకు రాదు. కొంచెం అర్థమవుతది కొంచెం. అందులో ఆమె చెప్పేది నాకు తెలుసు కాబట్టి నాకు కొంచెం అర్థమైందేమో. రేపటి నుంచి ఎలా ఉంటదో తెలీదు చూడాలి. మాట్లాడడానికైతే రాదు కన్నడ. బట్ కొంచెం అయితే అర్థమవుతదనమాట. సో, ఇంగా కొంచెం తెలుగు తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారు. నాకు మధ్యలో మరీ అర్థం కాలేదు అంటే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఈరోజు. ఇంకొక 4 డేస్, 5 డేస్ ఉందనమాట. ఎలా ఉంటదో తెలీదు. బట్ ఇప్పుడైతే నేను ఇంట్లో మార్నింగ్ పనులు చాలా వరకు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇల్లు కసువులు అయితే చిమ్మేసాను కానీ బట్ అంట్లున్నాయనమాట. సో, అవి అండ్ ఇప్పుడు నైట్ డిన్నర్ ప్రిపరేషను, రేపు మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్టు అండ్ రేపు మార్నింగే వంట చేసేసి వెళ్ళిపోవాలి. సో, దానికి కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి నైట్‌కే. అండ్ దెన్ అమెజాన్‌వి ఇంకా నాకు 2 వీడియోస్ పెండింగ్ ఉన్నాయండి. సో, యాక్చువల్లీ నేనది ఇవాళ మధ్యాహ్నంకొచ్చేస్తాను. మధ్యాహ్నం షూట్ చేసేసి, ఎడిట్ చేసేసి, ఈ వీడియో మీకు ఈరోజే పోస్ట్ చేసేద్దాం అనుకున్నా. అలా ప్లాన్ చేసుకున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంక 6 అయిపోయింది కదా! ఇంక షూట్ చేసే అంత ఓపిక కూడా లేదండి. కుదిరితే రేపు మార్నింగ్ త్వరగా రెడీ అయిపోతే రేపు మార్నింగ్ షూట్ చేసేసి మీకు ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తాను. సో, చూసారా అండి నా ప్లాన్స్ ఏమో అలా ఉంటాయి. బట్ జరిగేది మాత్రం ఎందుకనో వెనక్కెళ్తూనే ఉంటది. అండ్ నాకు 3 డేస్, 4 డేస్ టైం పట్టిందండి వీడియో షూట్ చేయడానికి. అండ్ ఇక్కడైతే ఆ రోజు మా అమ్మ ఊరు నుంచి వచ్చారనమాట. గోరింటాకు తీసుకొచ్చారు. వీడే అడిగాడు నాకు గోరింటాకు కావాలని. వీడి కోసమే తీసుకొచ్చింది. సో, అది వేసి మంచిగా బాబైతే పెట్టించుకున్నాడండి. చాలా సేపు ఉన్నాడు. వాడికి ఇష్టం కాబట్టి ఉన్నాడనమాట. ఫస్ట్ టైమ్ అయితే కడిగేశాడు. పండలేకపోయేసరికి రెండోసారి కొంచెం సేపు ఉంచుకున్నాడు. థర్డ్ టైమ్ ఇంకొంచెం సేపు ఉంచుకున్నాడు. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ సేపే ఉంచుకున్నాడు. బట్ అది 1 డే గడిచిందనమాట. అందువల్ల సరిగ్గా పండలేదనిపించింది నాకు. అండ్ ఇంకా అయితే నేను ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చేసి ఫస్ట్ అంట్లు ఇవన్నీ కూడా క్లియర్ చేసేసాననమాట. సో, మెయిడ్ అయితే అంటే హౌస్ హెల్పర్ అయితే లేరనమాట. ఆల్మోస్ట్ ఒక చాలా రోజులయిపోతుందండి. 20 డేస్ అయిపోతుందనమాట హౌస్ హెల్పర్ లేక. నేనే చేసుకుంటున్నాను. బట్ ఓకే. బానే ఉంది నాకు. మెయిన్ అంట్లనమాట బానే ఉంది. ఎందుకంటే అంతకుముందు అన్నీ ఇక్కడే ఉండేవండి. నాకు చాలా చిరాకుగా ఉండేదనమాట. అందులో చిన్న షింక్ ఇంకా కౌంటర్ టాప్ అంతా నిండిపోయేదనమాట. ఇప్పుడైతే గనక నాకేంటంటే కొంచెం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఉంటే. ఈ 5 డేస్ అంటే నేను ఇంట్లో లేను కాబట్టి కొంచెం అటు ఇటు మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే అవుతూ ఉండింది. అందులో ఓపిక ఒక్కోసారి ఉండదు కదా! అంతా అలసిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి అస్సలు ఖాళీ లేకుండా ఇన్ని ఇయర్స్‌లో అంటే ఆల్మోస్ట్ బాబు నాకు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నాకు హెల్త్ మంచిగా లేదు కదా! సో, అప్పటినుంచి ఏంటంటే నాకు మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చేసుకోవడం అలవాటు. బట్ ఈ 2 వీక్స్ నుంచి అస్సలు ఖాళీ లేకపోయేసరికి ఎలా ఉంటదో అనుకున్నా. బ్యాక్ పెయిన్ అయితే రాలేదండి. బట్ యాహ్! కాళ్ళు ಮತ್ತೆ అంటే ನೀವು ಒಬ್ಬೊಬ್ರಿಗೆ జాయింట్ ಸ್ವಲ್ಪ పెయిన్స్ ಸ್ವಲ್ಪ ఇవైతే స్టార్ట్ ಹಾಕ್ಬೇಕಾದ್ರೆ అయ్యాయన్నమాట ಒಂದೊಂದ್ಸರಿ మళ్ళీ. సో, ವಾಶ್ చూడాలి ಮಾಡ್ಕೊಂಡು కొంచెం ಮಾಡ್ಕೊಂಡು రెస్ట్ ಬರಬೇಕು. తీసుకుంటాను ఈ వీక్ అయితే. ಅದಕ್ಕೆಲ್ಲ అండ్ ఇక్కడ ఇది ಆಯಿಲ್ నెక్స్ట్ డే ಕಾಸ್ಟಿಕ್ క్లాస్ ಸೋಡಾ అనమాట. ನಿಮ್ದು ఇది ಒಟ್ಟಿಗೆ వచ్చేసరికి ಬ್ಲೆಂಡ್ కోల్డ్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ప్రాసెస్ సోప్స్ అండి. సో, ಡಿವೈಡ್ నాకు ఇవన్నీ ಮಾಡ್ಕೊಳ್ಳಿ తెలుసు కాబట్టి నేను ಮಿಕ್ಸ್. పెద్దగా ఎక్కువ ఏమి షూట్ చేసుకోలేదు. అండ్ ఇక్కడైతే లా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు చిన్న క్లిప్ అయితే తీశాననమాట. ఇది ప్రాసెస్ చేస్తున్నారనమాట. సో, నేను అన్నీ ఏం పెట్టట్లేదండి. పెట్టొచ్చో లేదో కూడా నాకు తెలీదు. అందుకోసమనే ఎక్కువ పెట్టట్లేదు. జస్ట్ మీకు నార్మల్‌గా క్లాసెస్ ఎలా ఉంటాయనేది చూపించడం కోసం నేను ఇది షేర్ చేస్తున్నాను అంతవరకే. మీకు స్పెషల్‌గా ఏదన్నా కావాలి అంటే నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను కుదిరితే గనక నేను ఇంట్లో చేసేది మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. అన్నీ చూపిస్తారా అంటే చూపించలేనండి. కొన్ని మాత్రం చూపిస్తాం. ఈరోజనమాట లాస్ట్‌ది మాత్రం చెడిపోయింది. ఇప్పుడైతే నేను ఇప్పుడే వచ్చాను కదా! ఇంకా యాక్చువల్లీ బాబు కూడా ఇంట్లో లేరనమాట. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో, అక్కడికి వెళ్ళాలి.
కాకపోతే వాడొస్తే మళ్ళీ నాకు చేసుకోవడానికి కుదరదని చెప్పేసి ముందు వీడియో షూట్ చేసేసి వెళ్దామని చెప్పేసి ముందు వీడియో షూట్ చేస్తున్నాను. డ్రెస్సెస్ అండి ఎంత బాగుందో తెలుసా ఈ డ్రెస్ అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూపించేస్తాను చూసేయండి వెంటనే. ప్రజెంట్ మనకి అయ్యయ్యో! ఓకే. సో, డ్రెస్ ముందు చూపించలేనులెండి. ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయాయన్నమాట. ఆల్రెడీ నేను అన్నీ ఓపెన్ చేసి పెట్టేసానండి. అన్నీ మిక్స్ అయిపోయినాయి. నేను ముందు శారీస్ ఒకటి చూపిస్తాను. 2 తీసుకున్నాను. తర్వాత డ్రెసెస్ చూపిస్తాను. సో, ఫస్ట్ శారీ అయితే ఇదండి. వైన్ కలర్ అనమాట. సో, చూసారా ఎంత బాగుందో. ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇలా వస్తదని. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ ₹500 అనమాట ఈ శారీ. బార్డర్ అన్నీ నేను అంటే ఇంత మాత్రం వస్తదని అయితే అనుకోలేదు. నేను అంతకుముందు ఒకసారి తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోయిందనమాట ఇది తక్కువది అన్నట్టు. బట్ ఇది మాత్రం నాకు మరి అంతగా అనిపించలేదనమాట. అంటే ఇది బాగా తక్కువదని తెలిసిపోతుంది అన్నట్టు అనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. ఇదొచ్చేసరికి పళ్ళు అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. బావుంది కలర్ కానీ, లేకపోతే క్వాలిటీ కానీ అంతా కూడా. సో, ఇదొచ్చేసరికి మనకి కట్ చెంగు అంటారు కదా! కొంచెం ఎక్కువే వచ్చిందిలెండి కట్ చెంగు. ఇదొచ్చేసరికి బ్లౌజ్ అనమాట. మంచిగా ఉంది బ్లౌజ్ కూడా. మంచిగా బార్డర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి సెల్ఫ్ ఉంటుందండి. అంటే బార్డర్ ఉన్నంత వరకు గోల్డ్ బుటాస్ వచ్చాయి కదా! ఇక్కడ మాత్రం మనకి సెల్ఫ్ కలర్‌లో బుటాస్ వచ్చాయన్నమాట. మీకు దగ్గరగా పెడితే కనిపిస్తుంది చూడండి. సో, ఇదొక సారీ. నేను ప్రైసెస్ అయితే నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేవండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రతి దానికి కూడా లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ మరొకటి ఇది డబుల్ కలర్ శారీ అండి. బాగుంది కదా! బేబీ పింక్, డార్క్ పింక్ అనమాట. నాకెందుకో చూడగానే నచ్చింది. తీసేసుకున్నాను. డ్రెస్ మనం స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుందనిపించింది. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుందండి. అంటే దీనికి పళ్ళు సెపరేట్‌గా ఉండడం అలా ఏం లేదనమాట. మనకి కొంచెం వర్టికల్‌గా ఉంటాయన్నమాట లైన్స్. క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉందండి. చూసారా? అసలు చాలా అంటే చాలా బాగుంది. డ్రెస్ స్టిచ్ చేయించుకున్న పిల్లలకి కానీ మంచిగా మోడల్ పెట్టి స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో, చూసారా? ఇట్లా అనమాట. అంటే ఇటు సైడ్‌కెళ్ళేసరికి ఇట్లా కొంచెం కిందకెళ్ళినట్టు వచ్చేసాయన్నమాట. అండ్ బ్లౌజ్ అయితే మనకి సేమ్ బ్లౌజేనండి. ఎంత ఎంత లెంత్ వచ్చిందనైతే నేను మెజర్ చేయలేదండి. బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. మీకు దగ్గరగా పెడతాను చూడండి. మనకి షిఫాన్ క్లాత్ ఉంటుంది కదా! సో, అట్లా ఉంటుందనమాట. నెక్స్ట్ అయితే డ్రెస్ అండి. ఇది సింగిల్ అనమాట. చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కదా! అది ప్రింటెడ్ మీద అండి. ప్లెయిన్ మీద కాదు. ప్రింటెడ్ మీద వస్తుందనమాట. ఇలా బ్లూ కలర్, వైట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి. దాని మీద ఇట్లాంటి థ్రెడ్ వర్క్ అనేది వస్తుందనమాట. ఫ్రంట్. హ్యాండ్స్ అయితే ఇట్లా కింద బార్డర్ వచ్చిందండి. అండ్ ఫ్రంట్ కూడా చూసారా మంచిగా ఇట్లాగా వచ్చిందనమాట డిజైన్ అనేది. ఇది కట్ కుర్తీ అనమాట. సో, ఇదొకటి. అండ్ తర్వాత ట్రెండింగ్‌లో ఉన్నదని చెప్పాను కదా! ఇదనమాట. నాకిది ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా నచ్చేసిందండి. సో, లస్ట్ ఆరెంజ్ అనమాట. నాకు ఈ కలర్ కూడా లేదు. ఇది కట్ కుర్తీ అండి. కట్ కుర్తీ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది. యాక్చువల్లీ నేను ఈ మోడలు ట్రెండ్స్‌లో చూసాననమాట. చాలా నచ్చింది నాకు. బట్ ఏంటంటే తీసుకోలేదు అప్పుడు. సో, ఇప్పుడైతే నాకొచ్చేసింది ఇది. చాలా మంచిగా అనిపించింది. ఫ్యాబ్రిక్ కూడా సేమ్ నేను ట్రెండ్స్‌లో ఏదైతే చూసానో అట్లానే అనిపిస్తుంది. ఇంతా కూడా గోల్డ్ కలర్ బుటాస్ అండి. వీవింగ్ అనమాట. ప్రింట్ కాదు ఇది. ఇదండి వీవింగ్. అనే ప్యాంట్ వచ్చింది. వన్ సైడ్ ఎలాస్టిక్, వన్ సైడ్ ఇట్లా బెల్ట్ వచ్చిందనమాట. పాకెట్ కూడా వచ్చిందండి. అండ్ ప్యాంట్ కూడా మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చింది. దుప్పట్టా అయితే చాలా చాలా బాగుందండి అసలు. సో, ఇదనమాట దుప్పట్టా. దుప్పట్టా కూడా చూసారా మంచిగా ఇది వీవింగ్ అనమాట. పెద్దగా అంటే విడ్త్ ఎక్కువ ఉండదు కానీ చూసారా ఇదనమాట విడ్త్. మన హ్యాండ్ అంతా విడ్త్ ఉంది. బట్ దుప్పట్టా లెంత్ కానీ నిజంగా సూపర్ అండి. మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు ఈ డ్రెస్‌ని. మాత్రం పిక్‌లో నాకు వేరేలా అనిపించిందండి. చూసిన తర్వాత ఏంటి మొత్తం ఒకటేలాగా ఉందన్న ఫీలింగ్ అనిపించింది. బట్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. సో, ఇదొచ్చేసరికి మనకి వీ నెక్ వస్తుందండి. కొంచెం డీప్ ఉన్నట్టుంది నెక్. బట్ వేసుకుంటే చూద్దాం ఎలా ఉందో. దీనికైతే హ్యాండ్స్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ వస్తుందనమాట. నాకెందుకో డ్రెసెస్‌లో ఫుల్ హ్యాండ్స్ చాలా ఇష్టం. నేనైతే ఒక స్టిచ్ చేసుకున్నాను ఫుల్ హ్యాండ్స్. కిందంతా కూడా ఇట్లా అంబ్రెల్లా వస్తుందనమాట. మనకి నైరా కట్ అండి. సైడ్ కట్ వస్తుంది. ఇక్కడంతా కూడా మనకి కుచ్చొస్తుందనమాట. లెంత్ అనేది మంచిగా ఉంటది. అండ్ తర్వాత వచ్చేసరికి ప్యాంట్ అనమాట. ఇది 2 సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది. దీనికైతే పాకెట్ ఏం ప్రొవైడ్ చేయలేదండి. ఇదిగోండి నార్మల్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యాంట్ అండ్ దుప్పటా. దుప్పటా వచ్చేసరికి సేమ్ ప్రింట్ అండి. బట్ ఇది కొంచెం పల్చగా ఉందనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు. కాటన్ దుప్పటా లాగా ఉంది. చూసారా? లెంత్ అయితే మనకి 2 మీటర్స్, 2.25 మీటర్స్ ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ ఉండదు. 2.25 మీటర్స్. బట్ వన్ సైడ్ వేసుకోవడానికి సరిపోతుంది. ఇది కూడా చూసారా చాలా మంచిగా ఉంది కలర్. మీకు ఒకసారి డ్రెస్ కూడా పెట్టుకొని చూపిస్తాను. నాకు తెలిసి డ్రెసెస్ వేసుకొని చూపించడం మీకు కుదరకపోవచ్చు. బట్ యాహ్! వేసుకుంటే బానే అనిపిస్తుందండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ సపోర్ట్‌కి ఇన్ని రోజుల నుంచి నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ త్వరలో సేల్ అయితే పెట్టబోతున్నానండి. మీరు రెడీగా ఉండండి. చాలా మంచి సేల్ అయితే పెట్టబోతున్నాను. ఎక్కువ రోజులు పెట్టను కానీ బట్ మంచి ఆఫర్స్ అయితే మీకు ఇస్తాను. అండ్ తర్వాత కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. మన బిజినెస్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, అవి వన్ బై వన్ నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మనం కొన్ని కొత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకురాబోతున్నాము. సో, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. చాలా హెల్తీ అన్నమాట. సో, తప్పకుండా మీరు అవి కూడా నచ్చి మంచిగా
అంటే మీకు హెల్ప్ అవుతుంది నాకన్నా ఎక్కువగా. నాకు దాంట్లో వచ్చేదైతే ఏముండదండి. హెల్త్ పరంగా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన ప్రొడక్ట్స్ అనమాట. సో, అవి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అప్పటి వరకు బాయ్. థాంక్ యూ.